డిపార్ట్మెంట్ వారు మీడియా వాళ్ళు ఏం చెబుతున్నారంటే బిగ్ బాస్ దొరికాడని, బిగ్ బాస్ దొరికితే ఆనందిద్దామని రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంది. అది దొరకాలని కోరుకుంటున్నారు రాష్ట్రం అంతా. మాకెట్టా తెలుస్తుంది? వాళ్ళ పోలీసు వారును మీడియా వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే నిరంతరం మీరు అధికారులతో టచ్లో ఉంటారు. అక్కడ ఏమొచ్చిందో సమాచారం మీ దగ్గరికే మాకన్నా ముందు వస్తుంది. ఎందుకంటే కోర్టులో ఉన్న విషయాల్లో, పోలీసులు వారి విషయాల్లో మేము దోర్చడం ఉండదు. బిగ్ బాస్ ఎవరో మీరందరూ బయట పెడితే మేమందరం కూడా ఆనందంగా ఎదురు చూస్తాం. త్వరలో ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి స్కామ్లు. వచ్చే క్రమంలో అది కూడా వస్తుంది. నిజంగా స్కామ్ జరిగితే శిక్ష మేము ఒకటే చెబుతున్నాం, నిర్దోషులు ఎవరిని శిక్షించొద్దు, దోషుల్ని వదిలిపెట్టేది లేదు. చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాం, అంతేగాని వ్యక్తిగతంగా తీసుకోం. ఇది మేము అదేవిధంగా ఇవాళ జరుగుతున్న మీరు కమిటీ ఈ స్కామ్ల యొక్క విచారణలన్నీ కూడా దాదాపు టైం తీసుకున్నా కూడా నిజం నిర్ధారించి చేస్తున్నాం. తప్పకుండా త్వరలో నిజాలు బయటకు వస్తాయి. కేవలం కేసుల మీద దృష్టి పెడుతున్నారు. సూపర్ 6 అమలులో జాప్యం జరుగుతున్నారు. ఉచిత బస్సు అనేది ఒకటి, మన ఈ తల్లికి వందనం అనేది, ఈ రెండు గురించి ఇవాళ సూపర్ 6 అనేది మీరు ఒక్కటి గుర్తుంచుకోండి అందరూ. మేము రాగానే పెన్షన్ ఇస్తానన్నాం. మొదటి రోజు పెన్షన్ ఇచ్చిన చరిత్ర మాది. మేము అధికారంలో లేని 3 నెలలకు కూడా పెన్షన్ ఇచ్చిన చరిత్ర మాది. 3,000 పెన్షన్ ఇస్తానని చెప్పిన జగన్ రెడ్డి 5 సంవత్సరాలకు కూడా 3,000 రూపాయలు చేయలేకపోయాడు. మేము 4,000 రూపాయలు ప్రతి నెల 1వ రోజు ఇస్తున్నాం. నెంబర్ 2, గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నాం. ఆల్రెడీ గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా అన్నా క్యాంటీన్లు పెడతానన్నాం. అన్నా క్యాంటీన్లు పెట్టాం. రైతులకి మీరు చూస్తే ధాన్యం 24 గంటల్లో ధాన్యం డబ్బులు రైతు ఖాతాల్లో జమ చేస్తున్నాం. మిర్చి పంట మనం మార్కెట్ క్రాష్ అయినప్పుడు కేంద్ర ప్రభుత్వంతో కూర్చుని మిర్చికి సరైన ధర అప్పచెప్పాం. వీటి అన్నిటికీ తోడు మీరు చూస్తే ఇవాళ తడిసిపోయిన బియ్యం 10 ఉన్న వడ్లు కూడా సేకరణ చేస్తున్నాం. వీటన్నిటికీ తోడు తల్లికి వందనం. మేము మే ఎండింగ్ నుంచి మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పారు, ప్రతి ఇంటిలో చదువుకునే ప్రతి ఒక్కళ్ళకి మేము చెప్పే విధంగా 2 పిల్లలు ఉంటే 2 పిల్లలు, 3 పిల్లలు ఉంటే 3 పిల్లలు, పిల్లవాడికి 15,000, పాప ఎవరికైనా పిల్లలందరికీ 15,000 రూపాయల చొప్పున మే ఎండింగ్ నుంచి రాబోతుంది. అందరూ కూడా స్కూల్ స్టార్ట్ అయ్యే టైంకి అందరికీ తల్లికి వందనం కార్యక్రమం అందుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా రైతు భరోసా కింద కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విధంగానే మేము కూడా పేమెంట్లు రిలీజ్ చేయబోతున్నాం. మీరు చూస్తే ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న బకాయిలు క్లియర్ చేసాం. ఇటువంటి ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న ఎన్ఆర్జీఎస్ చిన్న కాంట్రాక్టర్లకి బకాయిలు క్లియర్ చేసాం. ఇటువంటి అన్నీ చేస్తూనే ఉన్నాం. సంక్రాంతి కానుక చేసాం, ఉగాది కానుక చేసాం. రేపు మే ఎండింగ్కి వచ్చేపాటికి మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం తప్పకుండా ఇవాళ ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు ఇచ్చి మా మేనిఫెస్టోలో ఉన్న ప్రతి కార్యక్రమము క్రమం తప్పకుండా ఉచిత బస్సు కూడా మేము దాన్ని 2-3 నెలల్లో అది కూడా బస్సులు కూడా కేటాయించడం జరుగుతుంది. ఎక్కడికక్కడ ఆ డిపో వాళ్ళకి అవి వెళ్ళటం కూడా జరిగింది. సూపర్ 6 అన్ని పథకాలు కూడా ప్రజల చెంతకు చేరుతున్నాయి. ఆల్రెడీ అన్ని పథకాలు తీసుకొచ్చాం. సూపర్ 6 చెప్పిన దానికన్నా కూడా మేము చెప్పనివి కూడా ఇస్తున్నాం. అదే మా ప్రభుత్వం యొక్క దృఢ సంకల్పం. నా ఇమేజ్ ఎందుకు డ్యామేజ్ అవుతుంది? నా ఇమేజ్ ప్రజల్లో భద్రంగా ఉంది. ఎవరో ఏదో చేస్తే ప్రజలు వాళ్ళు నమ్మే పరిస్థితులు లేరు. ఇది అదే చెప్తున్నా. జగన్ రెడ్డి ఏంటంటే దొంగ అంటే ఎదుటోడిని దొంగగా చూపించి గత 10 సంవత్సరాల నుంచి దొంగ ముసుగులో జాగ్రత్తగా దాచుకుంటున్నారు. కాబట్టి ఆ అనుచరుడే కాబట్టి మళ్ళీ దొంగ అన్నా కూడా ప్రజలు ఎవరు నమ్మరు. దొంగ ఎవడో ప్రజలకు తెలుసు. ఇక్కడ ఉన్న అన్ని పరిస్థితులు ప్రజలకు తెలుసు. నేను ప్రజల్లో ఉన్న మనిషిని. నా ఇమేజ్ బ్యాడ్ చేయాలో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ బ్యాడ్ చేయాలో ఈ జగన్ రెడ్డి బ్యాచ్ ఎవరి వల్ల అవ్వని విషయం ఇది.